రైట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్యూటర్ లోకేష్ ఛానల్. సో ఇవాళ అయితే ఈ వీడియోలో మనం ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ గురించి అయితే చాప్టర్ గురించి డిస్కస్ చేస్తాం. ముఖ్యంగా ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ నుంచి ఐపీ బోర్డ్ ఎగ్జామ్కి మనకి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఆల్సో జేఈ కూడా చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకు ఇంపార్టెంట్ చెప్తున్నా అంటే ఈ ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్ స్పెషల్గా చాప్టర్లో ప్రాబ్లం రావడం ఒకటి, అండ్ మోర్ ఓవర్ చాలా ప్రాబ్లమ్స్లో కూడా ఇది ఇంక్లూడ్ అయి ఉంటుంది. అండ్ మనము ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ చెప్పుకునే కంటే ముందు ప్రీ రిక్విజిట్గా మనకు కొన్ని ఫార్ములాస్ అయితే ఐడియా ఉండాలి. అంటే ఆల్రెడీ మనం ట్రిగ్నోమెట్రిక్ గురించి చదువుకున్న కాన్సెప్ట్స్ అవి. అందులో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్ ఆఫ్ కాంపౌండ్ యాంగిల్స్ లైక్ సైన్ ఏ ప్లస్ బి అంటే సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి, టాన్ ఏ ప్లస్ బి, సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఏ మైనస్ బి, సైన్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఏ మైనస్ బి. సో ఇలాంటి ఫార్ములాస్ అన్నీ కూడా మనం కంపల్సరీ తెలుసుకోవాల్సింది ఉంటుందన్నమాట. తర్వాత మనం ఈ చాప్టర్ ఏవైతే మనం ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ డిస్కస్ చేస్తున్నామో దాని గురించి అయితే డీటెయిల్గా వెళ్ళొచ్చు. రైట్. అండ్ ఆల్సో మనకి ట్రాన్స్ఫర్మేషన్ ఫార్ములాస్ కంపల్సరీ కొట్టుండాలి. సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఏ మైనస్ బి అంటే 2 సైన్ ఏ కాస్ బి, సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఏ మైనస్ బి అంటే 2 సైన్ ఏ కాస్ బి, సైన్ ఏ ప్లస్ బి మైనస్ ఆఫ్ సైన్ ఏ మైనస్ బి అంటే 2 కాస్ ఏ సైన్ బి, కాస్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఏ మైనస్ బి అంటే 2 కాస్ ఏ కాస్ బి, అండ్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే 2 సైన్ ఏ సైన్ బి. అదేవిధంగా సైన్ సి ప్లస్ సైన్ డి, సైన్ సి మైనస్ సైన్ డి, కాస్ సి ప్లస్ కాస్ డి, కాస్ సి మైనస్ కాస్ డి. అండ్ మోర్ ఓవర్ వీ హ్యావ్ డబల్ యాంగిల్ ఫార్ములా సైన్ 2a ఈజ్ ఈక్వల్ టు 2 సైన్ ఏ కాస్ ఏ, కాస్ 2a ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ. అండ్ సైన్ 2aకి ఇంకో ఫార్ములా ఉంది 2 tan a బై 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ. కాస్ 2aకి ఓవరాల్గా మనకి 4 డిఫరెంట్ ఫార్ములాస్ అయితే ఉంటాయి. ఒకటి కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ, ఇంకోటి 2 కాస్ స్క్వేర్ ఏ మైనస్ 1, ఇంకోటి 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఏ, ఇంకోటి 1 మైనస్ టాన్ స్క్వేర్ ఏ బై 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ. tan 2a ఫార్ములా 2 tan a బై 1 మైనస్ టాన్ స్క్వేర్ ఏ. ఇంకా సైన్ 3a కాస్ 3 ఇవన్నీ కూడా మనకు కంపల్సరీ మైండ్లో ఉండాలి. ఎందుకంటే ఏ సందర్భంలో మనం ఏ ఫార్ములా వాడాలన్నా కూడా ప్రాబ్లం మధ్యలో ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్లో బీట్ బి బోర్డ్ ఎగ్జామ్ ఆర్ బీట్ బి జేఈ మెయిన్స్ ఎగ్జామ్ ఆర్ అడ్వాన్స్ ఎగ్జామ్ ఈ ఫార్ములాస్ అన్నీ కూడా మనకి కంపల్సరీ ఐడియా ఉండాలి. అన్లెస్ అదర్వైజ్ తర్వాత ఒక ప్రాబ్లం మధ్యలో మన కాస్ థీటా అనే టర్మ్ వచ్చినప్పుడు ఆ ఫార్ములా గుర్తు రాకపోతే కష్టం అనమాట. రైట్. ఓకే. అండ్ ఎలాగో డిస్కస్ చేస్తున్నాం కాబట్టి పీరియడ్ గురించి ఆల్రెడీ మనము లాస్ట్ కాన్సెప్ట్లో కూడా డిస్కస్ చేస్తున్నాం. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ టీ ఈజ్ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే మినిమం వాల్యూ ఆఫ్ టీ మనకి పీరియడ్ అవుతుంది. అంటే సేమ్ వాల్యూ మళ్ళీ ఇక్కడ రిపీట్ అవుతుంది, దాన్ని మనం పీరియడ్ అంటాం. అండ్ కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ అయితే ఉన్నాయి. సో సైన్ ఏఎక్స్ కాస్ ఏఎక్స్ అయితే 2π బై మోడ్ ఏ 2π బై మోడ్ ఏ అవుతుంది. ఓన్లీ సైన్ కాస్ కొసీకెంట్ అయితే 2π, టాన్ కాట్కి అయితే పై, అండ్ ఆల్ మోడ్ ఫంక్షన్స్కి మనకి పై అవుతుంది. అండ్ మోడ్ సైన్ ప్లస్ మోడ్ కాస్, మోడ్ టాన్ ప్లస్ మోడ్ కాట్ అయితే ఇవంటే π/2 అవుతుంది. అండ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ రేంజ్ ఆఫ్ ఎ ఫంక్షన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ మనకి ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్ ప్లస్ సి ఫార్మాట్లో ఉంటే రేంజ్ అని అడగచ్చు, లేదా ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అని అడగచ్చు, లేదా మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ఏ కాస్ థీటా ప్లస్ బి సైన్ థీటా క్వశ్చన్ ఈ ఫార్మాట్లో ఉంటే మ్యాక్సిమం వాల్యూ ఏమవుతుంది నాకు సి ప్లస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, మినిమం వాల్యూ ఏమవుతుంది నాకు సి మైనస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కంపల్సరీ మనకు 2 మార్క్స్ క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. పీరియడ్ ఒక 2 మార్క్స్ వస్తుంది. ఈ మ్యాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ కూడా మనకు 2 మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ఏ కాస్ థీటా ప్లస్ బి సైన్ థీటా ప్లస్ సి అంటే సి ప్లస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. మినిమం వాల్యూ ఆఫ్ ఏ కాస్ థీటా ప్లస్ బి సైన్ థీటా ప్లస్ సి అంటే సి మైనస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. అండ్ ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నార్మల్గా లీనియర్ ఈక్వేషన్ అంటాం. లీనియర్ ఈక్వేషన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేసి మనము ఈ ట్రిగ్నోమెట్రీ చదువుకోకముందే ఈ 9th గ్రేడ్లోనో 10th గ్రేడ్లోనో లేకపోతే 7th గ్రేడ్ 8th గ్రేడ్లో మనం చదువుకొని ఉంటాం. ఎక్స్ మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 ఈక్వేషన్ అనుకుందాం. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ విత్ అన్ ఎగ్జాంపుల్. ఎక్స్ మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 ఇది ఒక మనకి లీనియర్ ఈక్వేషన్. దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది నాకు 3. అదేవిధంగా ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉందనుకోండి. దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది నాకు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2. అంటే ఇదేమో లీనియర్ ఈక్వేషన్, ఒక సొల్యూషన్ ఉంటుంది. ఇదేమో క్వాడ్రాటిక్ ఈక్వేషన్, 2 సొల్యూషన్స్ ఉంటాయి. అదేవిధంగా ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్లో కూడా మనకి ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్లో మనకు క్వాడ్రాటిక్ వస్తుంది, ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్లో మనకి లీనియర్ ఈక్వేషన్స్ వస్తాయి, ఇవన్నీ వస్తాయి. అయితే ట్రిగ్నోమెట్రీలో కొంచెం ఇంట్రెస్టింగ్ థింగ్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ tan θ ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది అనుకోండి, మనం డైరెక్ట్గా 45 అని చెప్పలేము. ఎందుకంటే tan 45 ఒక్క చోట మనకి 1 కాదు. ఎందుకు? ఈ యాంగిల్స్ అంతా కూడా మనకి ఏంటి రిపిటేటివ్ యాంగిల్స్. ఇప్పుడు tan 45 దగ్గర 1 అవుతుంది,
మళ్ళీ tan 180 మైనస్ 45, 180 ప్లస్ 45, tan 225 దగ్గర 1 అవుతుంది. మళ్ళీ ఇంకో దానికి 360 degrees యాడ్ చేసాం అనుకోండి. ఎందుకంటే యాంగిల్ అంటే ఏంటి, ఎవ్రీ యాంగిల్ విల్ రిపీట్ ఆఫ్టర్ 360 degrees కదా. అంటే ఈ tan θ 1 అనేది మనకి డిఫరెంట్ పాయింట్స్ కూడా అవుతుంది. మన గ్రాఫ్ కూడా చూసుకున్నట్టు సైన్ కానీ కాస్ కానీ ఇలా ఉంటాయి గ్రాఫ్. అంటే ఏంటి, ఈ యాంగిల్ దగ్గర 1 అవుతుంది, 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 చెప్పలేం మనం. అయితే ఎన్ని సొల్యూషన్స్ రాయాలి కాబట్టి దానికి ఒక జనరల్ ఫామ్ ఉంటుంది అనమాట. ఓకే, ఒక యాంగిల్ sin θ ఈజ్ ఈక్వల్ టు 1/2 అనుకోండి, వెంటనే మనకి ఏం గుర్తొస్తుంది, sin θ ఈజ్ ఈక్వల్ sin 30. అది 30 ఏమంటాం మనం, 30 ఏమంటాము, ప్రిన్సిపల్ సొల్యూషన్ అంటాం. 30 కాకుండా 30, 150, ఇంకా 390 ఇలా చాలా రాసినప్పుడు దాన్ని ఏమంటామంటే మనము జనరల్ సొల్యూషన్ అంటాం. ఓకే, అవన్నిటిని కామన్గా మనకు ఫార్ములాతో రిప్రజెంట్ చేస్తాం. n π ప్లస్ ఆర్ మైనస్ 1 మనకు డిఫరెంట్ ఫార్ములాస్ ఉంటాయి. సైన్కి అయితే ఫార్ములా, కాస్కి అయితే ఫార్ములా, ట్యాన్కి అయితే ఫార్ములా. ఓన్లీ ఒక వాల్యూ చెప్పామనుకోండి దాన్ని ఏమంటామంటే మనం ప్రిన్సిపల్ సొల్యూషన్ అంటాం. గుర్తుపెట్టుకోండి. ఓకే, the least value of unknown angle which satisfies the given equation is called a principal solution of a trigonometric equation. లేదు జనరల్ సొల్యూషన్ అంటే sin θ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఎక్కడెక్కడ అవుతుందో మొత్తం రాయాలనుకోండి, దానికి ఒక ఫార్ములా ఉంటుంది. sin θ ఈజ్ ఈక్వల్ టు sin ఆల్ఫా అయితే θ ఈజ్ ఈక్వల్ టు nπ ప్లస్ -1 హోల్ పవర్ n ఆల్ఫా. అదే cos θ ఈజ్ ఈక్వల్ టు cos ఆల్ఫా అయితే θ ఈజ్ ఈక్వల్ టు 2nπ ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా. tan θ ఈజ్ ఈక్వల్ టు tan ఆల్ఫా అయితే θ ఈజ్ ఈక్వల్ టు nπ ప్లస్ ఆల్ఫా. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చదవండి. The least value of unknown angle which satisfies the given equation is called principal solution of trigonometric equation. అదే జనరల్ సొల్యూషన్ అంటే ఏముంది చదవండి ఇక్కడ. we know that trigonometric functions are periodic అంటే ఏంటి, మళ్ళీ రిపీట్ అవుతాయి. ఓకే, and solution of the trigonometric equations can be generalized with the help of a periodicity of the trigonometric functions. The solution consisting all possible solutions of a trigonometric equation is called general solution. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను sin θ ఈజ్ ఈక్వల్ టు జస్ట్ 1/2 అని రాసినప్పుడు ఓన్లీ θ ఈజ్ ఈక్వల్ 30 degrees రాస్తే అదేమవుతుంది, నాకు ప్రిన్సిపల్ సొల్యూషన్ అవుతుంది. అన్ని పాసిబుల్ సొల్యూషన్స్ అన్నీ కలిపి ఒక జనరల్ ఆన్సర్ ఇచ్చామనుకోండి, 30, 150, 220 అలా ఇచ్చామనుకోండి. సో దాన్ని ఒక జనరల్ ఫార్ములా ఇస్తాం, nπ ప్లస్ -1 హోల్ పవర్ n అంటే π/6 అలా ఇస్తాం. దాన్ని ఏమంటామంటే మనము జనరల్ సొల్యూషన్ అంటాం. అంటే n వాల్యూ 1 పెట్టుకుంటే ఒక ఆన్సర్, n వాల్యూ 2 పెట్టుకుంటే ఇంకొక ఆన్సర్ అలాగనమాట. ఓకే, జనరల్ సొల్యూషన్ అంటే ఆల్ పాసిబుల్ సొల్యూషన్స్. ప్రిన్సిపల్ సొల్యూషన్ అంటే ఓన్లీ వన్ పాసిబుల్ సొల్యూషన్, లీస్ట్ పాసిబుల్ సొల్యూషన్ ప్రిన్సిపల్ సొల్యూషన్ అంటాం. ఓకే, క్లియర్. ఇక్కడ చూడండి, sin θ ఈజ్ ఈక్వల్ టు sin ఆల్ఫా అయితే θ ఈజ్ ఈక్వల్ టు nπ ప్లస్ -1 హోల్ పవర్ n ఆల్ఫా. ఆల్ఫా ఈ రేంజ్లో ఉండాలి. cos θ ఈజ్ ఈక్వల్ టు cos ఆల్ఫా అంటే θ ఈజ్ ఈక్వల్ టు 2nπ ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా. tan θ ఈజ్ ఈక్వల్ tan ఆల్ఫా అయితే θ ఈజ్ ఈక్వల్ nπ ప్లస్ ఆల్ఫా. ఒకవేళ స్క్వేర్లు వచ్చాయనుకోండి, 3 ఒకే సొల్యూషన్ nπ ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా. గుర్తుపెట్టుకోండి, స్క్వేర్లు వస్తే క్యాన్సిల్ కూడా చేద్దండి, మళ్ళీ ఇది రాసేద్దండి. స్క్వేర్లు ఏ విధంగా వచ్చినా ఒకే ఆన్సర్ nπ ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా. ఓకే, గుర్తుపెట్టుకోండి, స్క్వేర్లు వచ్చినప్పుడు దాన్ని రూటింగ్ ఆన్ టేకింగ్ స్క్వేర్ రూట్ ఆన్ బోత్ సైడ్స్ అని చేయొద్దండి ఇక్కడ ట్రిగ్నోమెట్రీలో, ఎందుకంటే ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది కాబట్టి. ఆ పాయింట్ ఇక్కడ రాసారు చూడండి. వైల్ సాల్వింగ్ ఈక్వేషన్ వెన్ వి స్క్వేర్ ఇట్ సమ్టైమ్స్ ద రిజల్టింగ్ రూట్స్ డస్ నాట్ సాటిస్ఫై ది ఒరిజినల్ ఈక్వేషన్. కాబట్టి స్క్వేర్లు వచ్చినప్పుడు ఈ సొల్యూషన్ గుర్తుపెట్టుకోండి, కామన్గా nπ ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా. ఈ పాయింట్ చాలా మందికి తెలియదు కాబట్టి హైలైట్ చేస్తున్నాను. sin స్క్వేర్ θ ఈజ్ ఈక్వల్ sin స్క్వేర్ ఆల్ఫా, cos స్క్వేర్ θ ఈజ్ ఈక్వల్ cos స్క్వేర్ ఆల్ఫా, tan స్క్వేర్ θ ఈజ్ ఈక్వల్ tan స్క్వేర్ ఆల్ఫా అయితే మళ్ళీ రూటింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఈ 3 ఎత్తుకోవద్దండి, ఒకే సొల్యూషన్ స్క్వేర్లు వస్తాయి nπ ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా. అండ్ మోర్ ఓవర్ ఒక్కోసారి క్యాన్సిల్ కూడా చేయకూడదు, మనం కామన్ తీసుకోవాలన్నమాట. ఇది ఆల్రెడీ నేను ఒక క్లాస్లో కూడా చెప్పున్నాను, బట్ ఇంకోసారి కూడా రిపీట్ చేస్తాను. డు నాట్ క్యాన్సిల్ ద కామన్ ఫ్యాక్టర్స్ ఇన్వాల్వింగ్ ద అన్నోన్ యాంగిల్ ఆన్ LHS అండ్ RHS. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈక్వేషన్ ఇలా ఉందనుకోండి, x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2x అనుకోండి, x స్క్వేర్ క్యాన్సిల్, x ఈజ్ ఈక్వల్ టు రాయద్దండి. ఓకేనా, ఎందుకంటే ఒక ఆన్సర్ మిస్ అయిపోతాం మనం. దాన్ని ఎలా రాసుకోవాలి, x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 2x అంటే x స్క్వేర్ మైనస్ 2x ఈజ్ ఈక్వల్ 0 అవుతుంది, ఇది అవతల పోతే. అప్పుడు ఏమవుతుంది, నాకు x కామన్ తీసుకుంటే x ఇంటూ x మైనస్ 2. ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 0 ఒక సొల్యూషను, x మైనస్ 2 ఈజ్ ఈక్వల్ 0 ఒక సొల్యూషన్ అంటే x ఈజ్ ఈక్వల్ టు 2. సో 0 1 2 1. అదే డైరెక్ట్గా క్యాన్సిల్ చేస్తామనుకోండి, ఈ ఆన్సర్ కరెక్టే కానీ ఒక సొల్యూషన్ మిస్ అయిపోతాం మనం. సో చెప్తున్నాను, అందుకని చెప్తున్నాను డు నాట్ క్యాన్సిల్ ద కామన్ ఫ్యాక్టర్స్ అని చెప్తున్నాను. అండ్ థర్డ్ ఫోర్త్ పాయింట్స్ కూడా చూసుకోండి. సీకెంట్ tan వచ్చినప్పుడు ఎప్పుడు π/2 రాకూడదు, cot కొసెకంట్ వచ్చినప్పుడు ఎప్పుడు nπ రాకూడదు. ఇంకా హైపర్బోలిక్ ఫంక్షన్స్ ఇవన్నీ మనకు ఫార్ములాస్ అయితే ఉన్నాయి, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇవన్నీ ఫార్ములాస్ ఉన్నాయి.
అయితే ఇవన్నీ కూడా మళ్ళీ చూద్దాం. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్లోకి వెళ్ళిపోతాం. మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఈ చాప్టర్ నుంచి మనకి ఐపీఈ ఎగ్జామ్కి ఒక్క 4 మార్క్స్ అయితే గ్యారంటీ వస్తుంది. అండ్ అవి కూడా నేను ఒక 10 ప్రాబ్లమ్స్ చెప్తాను హార్డ్లీ. ఆ 10 నుంచి ఒక క్వశ్చన్ గ్యారంటీ వస్తుంది. ఈవెన్ 10లో కూడా ఇంకా ఇంపార్టెంట్ కూడా చెప్తాను, బట్ యా ఆ 10 మనం కంపల్సరీ నేర్చుకోవాలి. రైట్. యా 2 cos square theta minus root 3 sin theta plus 1 is equal to 0. సో దీన్ని సాల్వ్ చేసి ఐ నీడ్ టు రైట్ జనరల్ సొల్యూషన్. అంటే టీటా కనుక్కోవాలి నేను. సాల్వింగ్ అంటే ఏంటి? టీటా కనుక్కోవాలి. ఇది ప్రూవ్ దట్ క్వశ్చన్ కాదు. ఏం కనుక్కోవాలి నేను? ఐ నీడ్ టు సాల్వ్ దిస్ ఈక్వేషన్ అండ్ ఐ నీడ్ టు ఫైండ్ థీటా. వెరీ సింపుల్. నార్మల్గా ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనం చూసుకుంటైతే స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేసి మనకి 10th వచ్చి ఉంటుంది బోర్డ్స్లో. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అనేది ఒక స్టాండర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అయితే దానికి సొల్యూషన్ మనకి రావాలంటే కంప్లీట్గా కంపల్సరీ నాకేం ఉండాలి? ఈ ఈక్వేషన్ మొత్తం ఎక్స్లో ఉండాలి, అవునా కదా? లేదా కంప్లీట్గా వైలోనే ఉండాలి, ఏవై స్క్వేర్ ప్లస్ బీవై ప్లస్ సి. అంటే వేరియబుల్ అనేది మనకి సింగిల్ వేరియబుల్ ఉంటేనే మనకు వస్తుంది. 2 వేరియబుల్ ఉంటే మనకి అది వేరే, 2 వేరే వేరే వస్తాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఉండాలి, ఎక్స్ వై టర్మ్ ఉండాలి, వై టర్మ్ ఉండాలి. ఇక్కడ మనకి క్వాడ్రాటిక్లో రావాలంటే కంపల్సరీ మనకి సింగిల్ వేరియబుల్లో ఉండాలి. అంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఏ ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్ అయినా సాల్వ్ చేయాలంటే కంప్లీట్గా ఇచ్చిన క్వశ్చన్ అనేది మనకి సింగిల్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోలో ఉండాలి. అంటే ఉంటే కంప్లీట్గా సైన్లోనే ఉండాలి, లేదా కాస్ట్లోనే ఉండాలి, అంతే కదా? సో కాబట్టి క్లియర్గా నాకు ఏమర్థమవుతుంది? ఈ కాస్ స్క్వేర్ని నేను మన 10th క్లాస్ ఐడెంటిటీ యూజ్ చేసుకొని ఎట్లా రాసుకోవచ్చు? 1 మైనస్ సైన్ స్క్వేర్ రాసుకోవచ్చు. అందరికీ ఐడియా ఉంది కదా ఇది. సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. అయితే కాస్ స్క్వేర్ టీటాని 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటాగా రాసుకోవచ్చు. ఎందుకు రాసుకోవాలి? అప్పుడు రాసుకుంటేనే మనకి ఎంటైర్ ఈక్వేషన్ అంతా కూడా సైన్లో కన్వర్ట్ అయిపోతుంది. సో 2 ఇంటూ 1 మైనస్ సైన్ స్క్వేర్ మైనస్ రూట్ 3 సైన్ థీటా ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయండి. 2 ఇంటూ 1 2 మైనస్ 2 ఇంటూ సైన్ స్క్వేర్ 2 సైన్ స్క్వేర్ థీటా మైనస్ రూట్ 3 సైన్ థీటా ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఓవరాల్గా నాకు ఏమొస్తుంది? నాకు మైనస్ 2 సైన్ స్క్వేర్ టీటా మైనస్ రూట్ 3 సైన్ టీటా 2 ప్లస్ 1 3 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. సో లీడింగ్ కోషెంట్ ఎప్పుడు నాకు నెగిటివ్ ఉండకూడదు కాబట్టి ఓవరాల్గా ఈ ఈక్వేషన్ నేను మైనస్తో మల్టిప్లై చేసుకున్నా నాకు ఏమవుద్ది? 2 సైన్ స్క్వేర్ టీటా ప్లస్ రూట్ 3 సైన్ టీటా మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మారుంది కదా. ఎలా ఉంది చూడడానికి? నాకు ఇంచుమించు 2x స్క్వేర్ ప్లస్ రూట్ 3x మైనస్ 3. సో సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం 10th క్లాస్లో కూడా చేసుకొని ఉంటాం. ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి? అప్టైనింగ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఫస్ట్ టర్మ్ అండ్ లాస్ట్ టర్మ్. సో 2 ఇంటూ మైనస్ 3 మైనస్ 6. దీని ఫ్యాక్టర్స్ చూసుకుంటే మనకి నువ్వు నార్మల్ నెంబర్స్ ఎన్ని రాసినా కూడా 6కి ఈక్వల్ కాదు. రూట్ 3 రాదు. రూట్ 3 రావాలంటే కంపల్సరీ నాకు ఇక్కడ ఏమన్నా ఒక రూట్ 3 ఉండాలి. నాకు రూట్ 3 ఇంటూ రూట్ 3 ఎంత? నాకు 3. 6 రావాలంటే ఏం చేయాలి? నేను ఇంకో 2తో మల్టిప్లై చేసుకోవాలి ఒకదాన్ని. సో కాబట్టి ఒకటి రూట్ 3, ఇంకోటి ఏమవుతుంది? నాకు 2 రూట్ 3. అయితే ప్రోడక్ట్ నెగిటివ్ కాబట్టి ఒక టర్మ్ పాజిటివ్ ఉండాలి, ఇంకో టర్మ్ నెగిటివ్ ఉండాలి. మిడిల్ టర్మ్ ఏముంది? నాకు పాజిటివ్. అంటే బిగ్ నెంబర్ షుడ్ బి పాజిటివ్, స్మాల్ నెంబర్ షుడ్ బి నెగిటివ్. సో నౌ ఐ కెన్ రైట్ ఇట్ యాజ్ 2 సైన్ స్క్వేర్ టీటా మైనస్ రూట్ 3 సైన్ టీటా ప్లస్ 2 రూట్ 3 సైన్ టీటా మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఫస్ట్ 2 టర్మ్స్లో నుంచి ఏం కామన్ చేయొచ్చు? ఒక సైన్ టీటా కామన్ తీసుకుంటే నాకు ఇదేం మిగులుతుంది? నాకు 2 మిగులుతుంది, ఇంకొక సైన్ టీటా మిగులుతుంది, ఇంకా రూట్ 3 మిగులుతుంది. సెకండ్ 2 టర్మ్స్ నుంచి ఏం కామన్ తీసుకోవచ్చు? నేను ఒక రూట్ 3 కామన్ తీసుకుంటాను. సో 2 సైన్ టీటా మిగులుతుంది, నాకు రూట్ 3 ఇంటూ రూట్ 3 3. సో కాబట్టి ఇంకొక రూట్ 3 మిగులుతుంది. సో ఐ గాట్ దీస్ 2 టర్మ్స్ as కామన్ అండ్ 2 సైన్ టీటా మైనస్ రూట్ 3 into sin theta plus root. So 2 sin theta minus root 3 is equal to 0. 2 sin theta is equal to root 3.
సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు √3/2 అండ్ ఇంకొకటి సైన్ థీటా ప్లస్ √3 ఈజ్ ఈక్వల్ 0. సో సైన్ థీటా అవతల పోతే √3 అవతల పోతే -√3 విచ్ ఇస్ నాట్ పాసిబుల్. ఎందుకు? సైన్ థీటా రేంజ్ ఏంటి నాకు? -1 to 1. ద రేంజ్ ఆఫ్ సైన్ అండ్ కాస్ అంటే -1 to 1. √3 వాల్యూ -1.73 అయిపోద్ది. ఇక్కడ నాకు √3 వాల్యూ ఏంటి? 1.73 నార్మల్గా 7312 1.7312. సో సైన్ థీటా కెనాట్ బి -1.73 కాబట్టి ఇది మనం కన్సిడర్ చేయము. సో సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు √3/2. సో ఇప్పుడు దీనికి ఆన్సర్ ఎట్లా రాస్తాను నేను? సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు √3/2. సైన్ థీటా ఎప్పుడు √3/2 అవుతుంది నాకు? సైన్ 60. సో ఇక్కడ రాస్తే జస్ట్ దీని ఏమంటామంటే మనం ప్రిన్సిపల్ సొల్యూషన్ అంటాం. థీటా ఈజ్ ఈక్వల్ 60. బట్ జనరల్ సొల్యూషన్ అంటే ఏం చేయాలి నేను? థీటా ఈజ్ ఈక్వల్ టు nπ ప్లస్ -1 హోల్ పవర్ n ఇంటూ ఆల్ఫా. ఇఫ్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆల్ఫా, థీటా ఏమవుతుంది నాకు? nπ ప్లస్ -1 హోల్ పవర్ n ఇంటూ ఆల్ఫా. ఆల్ఫా అంటే ఇక్కడ ఏముంటే యాంగిల్. కంపల్సరీ రాయాలి, వీలైతే ఫార్ములా కూడా రాసుకోండి. ఓకే రైట్, చాలా ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్కి ఇది. రైట్, తర్వాత క్వశ్చన్ చూసుకున్నట్లయితే tan θ ప్లస్ 3 cot θ ఈజ్ ఈక్వల్ టు 5 secant θ. అండ్ యాజ్ యూజువల్ ఒక ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్ మీకు ఎలా సాల్వ్ చేయాలో అర్థం కాకపోతే ఏం చేయాలంటే ఎప్పుడు కూడా tan cot ఉన్నప్పుడు ప్రైమరీ రేషియోలోకి కన్వర్ట్ చేసుకుంటే మనకి ఆన్సర్ అనేది కంపల్సరీ ఈజీగా రావడం జరుగుతుంది. సో ఐ విల్ రైట్ tan ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ అండ్ కాస్. సో tan ఎట్లా రాసుకోవచ్చు నేను? సైన్ బై కాస్ రాసుకోవచ్చు, ప్లస్ 3 ఇంటూ కాట్ ఎట్లా రాసుకోవచ్చు నేను? కాస్ బై సైన్ రాసుకోవచ్చు. 3 cos θ బై సైన్ θ ఈజ్ ఈక్వల్ టు 5 సెకండ్ ఎట్లా రాసుకోవచ్చు నేను? 1 బై కాస్ రాసుకోవచ్చు. నౌ ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 2 టర్మ్స్ నేను క్రాస్ మల్టిప్లై చేసుకుంటాను. సో సైన్ ఇంటూ సైన్, సైన్ స్క్వేర్ ప్లస్ 3 cos స్క్వేర్ θ బై cos θ ఇంటూ సైన్ θ ఈజ్ ఈక్వల్ టు 5 బై cos θ. సో డైరెక్ట్గా నేను డినామినేటర్లో ఉన్న 2 టర్మ్స్ క్యాన్సిల్ కొట్టేయచ్చు. cos θ క్యాన్సిల్. ఓకే, ఇప్పుడు చూడండి, సైన్ స్క్వేర్ θ ప్లస్ 3 cos స్క్వేర్ θ ఈజ్ ఈక్వల్ టు 5. ఈ సైన్ థీటా డివైడ్ అవుతుంది, అవతల పోతే మొత్తం మల్టిప్లై 5 sin θ. నౌ సో అగైన్ ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్లో అయితే వచ్చింది, కానీ ఉంటే అన్నీ సైన్లో ఉన్నా ఉండాలి, లేదా అన్ని కాస్ట్లో ఉన్నా ఉండాలి. ఆల్రెడీ మనకి సైన్ స్క్వేర్ ఉంది కాబట్టి, సైన్ ఉంది కాబట్టి బెటర్ కాస్ స్క్వేర్ను కూడా మనం సైన్ స్క్వేర్లో మార్చుకునేచ్చు. ఎలా మార్చుకోవచ్చు అంటే యూజింగ్ ఐడెంటిటీ. సో సైన్ స్క్వేర్ θ ప్లస్ 3 ఇంటూ 1 మైనస్ సైన్ స్క్వేర్ θ ఈజ్ ఈక్వల్ టు 5 sin θ. సో ఓవరాల్గా నేను చెక్ చేసుకుంటే సైన్ స్క్వేర్ θ ప్లస్ 3 1s are 3 minus 3 sin square theta is equal to 5 sin theta. Now sin square minus 3 sin square minus 2 sin square theta plus 3 is equal to 5 sin theta. So ఈ 2 terms అవతల పోతే ఏమవుతుంది నాకు? ప్లస్ 2 sin square theta plus 5 sin theta minus 3 is equal to 0. And it is of a form of a quadratic equation. So ఏమవుతుంది నాకు? 2 sin square theta plus 5 sin theta minus 3. So 2 into minus 3 minus 6. 6 factors ఏమవుతాయి నాకు? 1 6s are 2 3s are. ప్రోడక్ట్ నెగిటివ్ వచ్చిందంటే కంపల్సరీ ఒకటి పాజిటివ్ ఇంకోటి నెగిటివ్ ఉండాలి. ఎలా డిసైడ్ చేస్తాం? మిడిల్ టర్మ్ పాజిటివ్ అంటే ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. బిగ్ ఫ్యాక్టర్ పాజిటివ్, స్మాల్ ఫ్యాక్టర్ నెగిటివ్. ఇందులో 5 వచ్చే మనకి ఇదే కదా. సో 2 sin square theta minus 1 sin theta plus 6 sin theta minus 3 is equal to 0. సో ఫస్ట్ 2 టర్మ్స్ నుంచి ఒక sin θ కామన్ తీసుకుంటే 2 sin θ minus 1. సెకండ్ 2 టర్మ్స్లో నుంచి ఒక 3 కామన్ తీసుకుంటాను, 2 sin θ minus 1. తెలుసు కదా అందరికి సాల్వింగ్ ఎలా చేయాలి క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో దట్ మీన్స్ 2 sin θ minus 1 ఇంటూ sin θ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే either 2 sin θ minus 1 should be equal to 0, అంటే 2 sin θ is equal to 1, sin θ is equal to 1/2. ఇంకొకటి sin θ plus 3 is equal to 0 అంటే sin θ is equal to -3, which is not possible. ఎందుకు? the range of sin is always between -1 to 1, అంటే ఇది పాసిబుల్ కాదు. సో sin θ is equal to 1/2 అంటే ఏంటి? sin θ is equal to sin ఎప్పుడు 1/2 అవుతుంది? sin 30 అంటే π/6.
సో మనకు తెలుసు కదా సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆల్ఫా అయితే టీటా ఈజ్ ఈక్వల్ టు ఎన్ పై ప్లస్ -1 హోల్ పవర్ ఎన్ ఆల్ఫా. సైన్కి కాస్కి ట్యాన్కి 3 డిఫరెంట్గా ఉంటాయి. సో ఇప్పుడు సైన్ టీటా ఈజ్ ఈక్వల్ సైన్ 30 అంటే టీటా ఏమవుతుంది నాకు ఎన్ పై ప్లస్ -1 హోల్ పవర్ ఎన్ ఇంటూ π/6. క్లియర్? జస్ట్ అంటే మనకి ఎవరి ఈక్వేషన్ కూడా ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ టైప్లో వస్తుంది అనమాట. దాన్ని సాల్వ్ చేసుకోవాల్సి వస్తుంది. రైట్, ఇది కూర్చోండి. 1 plus sin square is equal to 3 sin theta cos theta. So 1 plus sin square is equal to 3 sin theta cos theta అని చూస్తుంటే ఇక్కడ కూడా కంప్లీట్గా సైన్ స్క్వేర్లో ఉండాలి, లేకపోతే సైన్లో ఉండాలి, లేదా కాస్లో ఉండాలి. ఇక్కడ సైన్ స్క్వేర్ ఉంది, ఇక్కడ సైన్ ఇంటూ కాస్ ఉంది. అయితే దీన్ని నేను స్క్వేరింగ్ చేసుకోవచ్చు, బట్ స్క్వేరింగ్ చేసుకుంటే చాలా లెంతీ అయిపోతుంది. సో దీనికి ఇచ్చిన హింట్ ఏంటంటే డివైడింగ్ విత్ కాస్ స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్. డివైడింగ్ విత్ కాస్ స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్. చూడండి ఏమవుతు 1/cos స్క్వేర్ ప్లస్ sin స్క్వేర్ బై కాస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3 sin theta cos theta బై కాస్ స్క్వేర్. సో 1/cos స్క్వేర్ ఏమవుతుంది నాకు సీకెండ్ స్క్వేర్, sin స్క్వేర్ బై కాస్ స్క్వేర్ ఏమవుతుంది నాకు tan స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3 sin cos బై కాస్ స్క్వేర్ అంటే ఒక కాస్ ఒక స్క్వేర్ క్యాన్సిల్, sin బై కాస్ ఏమవుతుంది నాకు tan. సో 3 tan. నా ఎంటైర్ ఈక్వేషన్ ట్యాన్లో కనిపిస్తుంది, బట్ ఇక్కడ సీకెండ్ స్క్వేర్ ఉంది. అగైన్ కొంచెం కామన్ సెన్స్ వాడామంటే యూజింగ్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ మనకేం తెలుసు, సీకెండ్ స్క్వేర్ మైనస్ tan స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. సో సీకెండ్ స్క్వేర్ కెన్ బి రిటన్ యాజ్ 1 ప్లస్ tan స్క్వేర్. 1 ప్లస్ సో 2 tan square minus 3 tan theta plus 1 is equal to 0. So 2 1s are 2. 2 factors 1 2s are. So product positive అంటే రెండు పాజిటివ్ ఉండాలి, లేకపోతే రెండు నెగిటివ్ ఉండాలి. ఇక్కడ మైనస్ కాబట్టి రెండు మైనస్. సో 2 tan square theta minus 1 tan theta minus 2 tan theta plus 1. సో ఒక tan theta కామన్ తీసుకునేస్తే ఇక్కడ నాకు మిగిలేది 2 tan theta minus 1. ఇక్కడ -1 కామన్ తీసుకుంటే 2 tan theta minus 1. సో 2 tan theta minus 1 ఇంటూ tan theta minus 1 అంటే 2 tan theta minus 1 is equal to 0. 2 tan theta is equal to 1. tan theta is equal to 1/2. ఇంకోటి tan theta minus 1 is equal to 0. tan theta is equal to 1. సో ఇలా వదిలేస్తే మనకి ఏమవుతుందంటే జస్ట్ ప్రిన్సిపల్ సొల్యూషన్ అయిపోద్ది. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవాలి, నేను జనరల్ సొల్యూషన్ కావాలన్నమాట. సో tan theta నాకు 1 ఎప్పుడు అవుతుంది, నాకు tan theta is equal to tan π/4. And we know that tan theta is equal to tan alpha. Tan theta is equal to tan alpha అయితే theta is equal to nπ plus -1 whole power n రాదు, సైన్కి వస్తున్నది. సింపుల్గా tan theta is equal to tan alpha అంటే nπ plus alpha -1 whole power n రాదు. ఓకే, మర్చిపోద్దని గుర్తుపెట్టుకోండి. tan theta is equal to tan alpha అంటే theta is equal to nπ plus alpha. That's it. సో ఇప్పుడు నాకేమవుతుంది, నాకు tan theta is equal to tan alpha, theta is equal to nπ plus alpha. ఇక్కడ మనకు 1/2 ఎప్పుడు రాదు కదా ట్యాన్లో, కాబట్టి ఎట్లా రాసుకోవచ్చు, theta is equal to nπ plus tan inverse of 1/2. ఒకవేళ యాంగిల్ తెలిస్తే ఎలా రాస్తాం, యాంగిల్ తెలియకపోతే tan inverse of 1 రాస్తాం. ఓకేనా, రైట్. ఇది చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. మీకు 99% ఈ చాప్టర్ నుంచి 4 మార్క్స్ అడగడానికి అవకాశం ఉన్న క్వశ్చన్ ఇదే అనమాట. చాలా ఇంపార్టెంట్, ఇది చాలా ఈజీ అండ్ ఇంపార్టెంట్. ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్లో 4 మార్క్స్ అడగడానికి అవకాశం ఉన్న క్వశ్చన్ ఇదే డెఫినెట్గా. ఏంటంటే ఇక్కడ సైన్ స్క్వేరు లేదు, కాస్ స్క్వేరు లేదు, అంటే ఖచ్చితంగా మనం ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ అయితే యూస్ చేయలేము. ఎలా చూడడానికి ఇది నాకు ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్, ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సి ఫార్మ్లో ఉంది.
ఒక క్వశ్చన్ ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు సి ఈ ఫార్ములా ఉంటే ఏం చేస్తామంటే మనము సాల్వింగ్ చేయాలంటే రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్తో డివైడ్ చేసుకొని ఏదర్ సైన్లో అన్నా మార్చుకుంటున్నాం కంప్లీట్ క్వశ్చన్ని, లేదా కాస్లో అన్నా మార్చుకుంటాం. ప్రిఫరబ్లీ వీ విల్ కన్వర్ట్ ఇట్ టు కాస్. ఓకే, అయితే ఫస్ట్ స్టెప్ చేయాల్సింది ఏంటంటే వీ హ్యావ్ టు డివైడ్ ది ఎంటైర్ ఈక్వేషన్ విత్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. నౌ given question, it is of the form a cos x plus b sin x is equal to c. A cos x plus b sin x is equal to c, where a is equal to root 3, b is equal to 1, c value మనకు అవసరం లేదు. Okay, so we need to divide with root of a square plus b square. So root of root 3 square plus 1 square అంటే root 4 అంటే 2. సో వీ నీడ్ టు డివైడ్ విత్ 2 ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఏమవుతుంది నాకు 1/2 sin x ప్లస్ రూట్ 3/2 cos x ఈజ్ ఈక్వల్ టు రూట్ 2/2. సో 1/2 sin x, ఇప్పుడు 1/2 సైన్లో ఎప్పుడు వస్తుంది నాకు sin 30 కదా. సో sin 30 sin x ప్లస్ cos 30 cos x is equal to root 2/2. ఎప్పుడు అవుతుంది నాకు, root 2/2 వాల్యూ ఎంత అవుతుంది నాకు 1/√2. సో ఎలా ఉంది నాకు చూడడానికి cos a cos b ప్లస్ sin a sin b, cos a cos b ప్లస్ sin a sin b, cos a cos b ప్లస్ sin a sin b అంటే ఏంటి ఫార్ములా cos of a minus b is equal to cosలో 1/√2 ఇప్పుడు వస్తుంది cos 45. నా ఇప్పుడు చూడడానికి ఎలా ఉంది నాకు ఇది cos theta is equal to cos alpha, theta is equal to 2n pi plus r minus alpha. సో theta అంటే x minus pi by 6 is equal to 2n pi plus r minus alpha. సో x ఏమవుతుంది నాకు 2n pi plus r minus pi by 4 plus pi by 6. సో దీన్ని సాల్వ్ చేసుకుంటే 6 pi plus 4 pi 10 pi by 24 అంటే x is equal to 2n pi ప్లస్ 5 pi by 12 ఒకటి, ఇంకోటి x is equal to 2n pi మైనస్ 6 pi plus 4 pi అంటే మైనస్ 2 pi by 24 అంటే మైనస్ pi by 12. సో ఇలా మనకి 2 డిఫరెంట్ సొల్యూషన్స్ అయితే వస్తాయి అన్నమాట. చాలా ఇంపార్టెంట్ మోడల్ ఇది, ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తుంది, నో డౌట్. ఓకే, ఫస్ట్ ప్రిఫరెన్స్ దీనికే ఇవ్వాలి. ఇది చాలా సింపుల్ క్వశ్చన్, ఇది కూడా క్వాడ్రాటిక్ క్వశ్చన్. గివెన్ అంటే వచ్చిన క్వశ్చన్ మనకు కంప్లీట్ కాట్ స్క్వేర్లో ఉంది, కాట్లో ఉంది, ఇంకా దేనిలోని మనం మార్చాల్సిన అవసరం లేదు, స్ట్రైట్ అవే సాల్వ్ చేసుకోవచ్చు. చూడండి కాట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ రూట్ 3 ఇంటూ కాట్ ఎక్స్ మైనస్ రూట్ 3 కాట్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ కాట్ ఎక్స్ మైనస్ 1 కాట్ ఎక్స్ ప్లస్ రూట్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఫస్ట్ 2 టర్మ్స్లో మనం ఏం కామన్ తీయచ్చు, ఒక కాటెక్స్ కామన్ తీసుకోవచ్చు. కాటెక్స్ కామన్ తీసుకునేసి ఇక్కడ ఒక కాటెక్స్ మిగులుతుంది, మైనస్ ఇక్కడ రూట్ 3 మిగులుతుంది. సెకండ్ 2 టర్మ్స్లో మనకి 1 రూట్ 3, స్మాల్ నెంబర్ 1 కాబట్టి 1 కామన్ తీసుకోవచ్చు. కాటెక్స్ మైనస్ రూట్ 3, ఎందుకంటే సింబల్ ఎప్పుడైనా మనం మైనస్ కామన్ చేసినప్పుడు లోపల సింబల్ కూడా ఇంటర్చేంజ్ అవుతుంది. సో వీ గాట్ కాటెక్స్ మైనస్ రూట్ 3 యాజ్ కామన్ టర్మ్. సో దాన్ని కామన్ తీసుకునేస్తే మనకి కాటెక్స్ మైనస్ రూట్ 3 ఇంటూ కాటెక్స్ మైనస్ 1 is equal to 0. So that means either cot x is equal to root 3 or cot x is equal to 1. అయితే కాట్లో ఎప్పుడు కూడా మనకు జనరల్ సొల్యూషన్ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో కాబట్టి కాట్ వస్తే మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ టాన్లో రాసుకుంటాం. ఎలా రాసుకుంటాం, వీ నో దట్ టాన్ ఈజ్ ఈక్వల్ టు 1/cot. సో కాబట్టి రెసిప్రోకల్ చేస్తాం. సో టాన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది నాకు 1/√3. ఈ పక్క టాన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రెసిప్రోకల్ ఆఫ్ 1 కూడా 1. సో టాన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు tan 30. tan x is equal to tan alpha, సొల్యూషన్ ఏంటి, x is equal to n pi plus alpha. ఇక్కడ కూడా అంతే, tan x is equal to tan 45, x is equal to n pi plus pi by 4. దాట్స్ ఇట్. ఓకే, ఇక్కడ ఫార్ములా రాసుకోవచ్చు కావాలంటే, ఎందుకంటే 4 మార్క్స్ ఐపీ ఎగ్జామ్ రాయాలి, కంపల్సరీ పడాలి మార్కులు అనుకుంటే tan x is equal to tan alpha, x is equal to n pi plus alpha. That's it, right? అండ్ అగైన్ ఇందాక చెప్పిన క్వశ్చన్ ఇది ఎలా ఉందంటే చూడడానికి మనకి ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సి ఫార్మ్లో ఉంది. ఇలా ఫార్మ్ కనబడంగానే మనకి ఏం గుర్తు రావాలి, రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ డివైడ్ చేసుకోవాలి. ఓకే, సో రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే -1 హోల్ స్క్వేర్ ప్లస్ రూట్ 3 స్క్వేర్. సో ఇది కూడా ఏమవుతుంది 3 + 1 4, రూట్ 4 వాల్యూ 2. సో ఐ నీడ్ టు డివైడ్ ద ఎంటైర్ ఈక్వేషన్ విత్ 2 ఆన్ బోత్ సైడ్స్.
So then it will become root 3 by 2 sin x minus 1 by 2 cos x is equal to root 2 by 2. So root 3 by 2 అంటే మనకి ఏమొస్తుంది, నాకు sin 60. Sin 60 is sin x minus cos 60 cos x is equal to 1 by root 2 by root 2. Now cos a cos b minus sin a sin b అంటే ఒక మైనస్ కామన్ తీసుకుంటే నాకేమవుతుందో చూడడానికి ఇది cos a cos b minus sin a sin b. Cos of a plus b formula ఇది cos a cos b minus sin a sin b అంటే cos of a plus b formula is equal to cos 45 లైక్ 1 by root రాసుకుని ప్రస్తుతానికి ఇందాక నీ పక్క మైనస్ కూడా ఉంది కదా ఇంకా రైట్. సో 1 by root. Now cos a cos b minus sin a sin b into cos of a plus b. So cos of a plus b is equal to minus 1 by root 2. Cos 45 1 by root 2 correct. Cos లో minus 1 by root 2 ఎప్పుడు వస్తుంది నాకు, cos 180 minus theta or cos 180 plus theta. So ఇలానే తీసుకోవచ్చు మీరు. So I will write this as cos of x plus pi by 3 is equal to cos of 180 minus 45. ఎందుకు cos 180 minus theta అంటే ఏంటి, నాకు minus cos theta అంటే minus cos 45 1 by root 2. So it is of the form cos theta is equal to cos alpha. So theta is equal to 2n pi plus or minus alpha. So x is equal to 2n pi plus or minus pi by 4 plus pi by 3 అవతల పోతే నాకు minus pi by 3 అవుతుంది. సో దీన్ని సాల్వ్ చేసుకుంటే ఎంత వస్తాయి అంత. సో లైక్ ఇది మీరు చేసుకోవచ్చు, ఒక సింపుల్ అడిషన్ సబ్ట్రాక్షన్. తర్వాత 2-3 సింపుల్ క్వశ్చన్స్ ఉన్నాయి. Maybe hardly it will take some 10-15 minutes. Given p not equal to plus or minus q, show that the solutions of cos p theta plus cos q theta is equal to 0 form an AP. అంటే ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకి ఏమైతే సొల్యూషన్స్ వస్తాయో అంటే టీటా వాల్యూస్ ఏమైతే వస్తాయో అది దాని ఒక జనరల్ సొల్యూషన్ అనేది మనకి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటుంది అని ప్రూవ్ చేయాలి. రైట్, ఓకే, వెరీ సింపుల్. సో కాస్ పీ టీటా ప్లస్ కాస్ క్యూ టీటా ఈజ్ ఈక్వల్ టు 0. యాక్చువల్గా నాకు ఈ ఆన్సర్ తెలిసినప్పుడు ఏం చేసామంటే వెంటనే కాస్ సి ప్లస్ కాస్ డి ఫార్ములా వేసాను. సో 2 cos c plus d by 2 cos c minus d by 2. తర్వాత ఏం చేయాలి తెలియదు అనమాట. సో ఎందుకంటే అక్కడ మనకి కాస్ ఆఫ్ 2 సొల్యూషన్స్ వస్తాయి, p plus q by 2 into t is equal to 0. సో ఒకేసారి మనకి రెండింటి 0 చేసుకోవడం అలా కూడా చేసుకోవచ్చు, బట్ దానికంటే ఈజీ మెథడ్ ఇది అనమాట మనకి. ఓకే, కాస్ పీ టీటా ప్లస్ కాస్ క్యూ టీటా ఈజ్ ఈక్వల్ టు 0 అంటే అప్పుడు ఏమవుతుంది నాకు కాస్ పీ టీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ కాస్ క్యూ టీటా. అండ్ యాజ్ ఐ టోల్డ్ కాస్లో మనకు మైనస్ ఎప్పుడు వస్తుంది, నాకు కాస్ 180 ప్లస్ థీటా కదా, 180 or 180 మైనస్ థీటా ఎలానా రాసుకోవచ్చు. నేను 180 మైనస్ థీటా రాసుకుంటాను. Now it is of the form cos theta is equal to cos alpha. Cos theta is equal to cos alpha. Then theta is, general solution of theta is 2n pi plus or minus alpha. So అప్పుడు ఏమవుతుంది నాకు p theta is equal to 2n pi plus or minus pi minus q theta. So minus q theta అవతల పోతే ఏమవుతుంది నాకు ప్లస్ q theta. So p theta plus q theta is equal to 2n pi plus or minus pi. So theta కామన్ తీసుకుంటే theta into p plus q is equal to ఇక్కడ pi కామన్ తీసుకుంటే 2n plus or minus 1. So theta is equal to 2n plus or minus 1 into pi by p plus q. సో దీంట్లో నువ్వు ఏ వాల్యూ పెట్టినా నీకు అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2n plus 1 by p plus q into pi తీసుకున్నాను అనుకుంటే 1 పెడితే 3 pi వస్తుంది, నెక్స్ట్ 2 పెడితే 5 pi వస్తుంది, నెక్స్ట్ 3 పెడితే 3 to 6 6 7 pi, 3 pi 5 pi 7 pi ఎలా ఉంది, కామన్ డిఫరెన్స్ 2 pi కదా. సో ద సొల్యూషన్స్ ఆఫ్ దిస్ ఆన్సర్ ఆర్ ఇన్ ఏపీ. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ స్టెప్ ఇది ఎలా చేస్తే ఈజీ అనమాట. దీని అవతల పెంచుకునేస్తే
మైనస్ వస్తుంది, మళ్ళీ మనం ఈక్వేషన్ రాసుకోవచ్చు. అప్పుడే మనకి జనరల్ సొల్యూషన్ రాసుకునే విధంగా ఉంటుంది. నౌ దీనికంటే ముందు కొన్ని ఈజీ క్వశ్చన్స్ నేను చెప్పేస్తాను చూడండి. సాల్వ్ 8 పవర్ 1 ప్లస్ కాస్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ అండ్ సో ఆన్ టు ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ 4 పవర్ 3. వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఎక్కువ అవుతాడు. అండ్ ఆల్సో ఐపీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. నౌ పైన మన క్వశ్చన్లో ఉన్న సిరీస్ చూసుకున్నట్లయితే ఎలా ఉంది, ఇట్ ఈస్ అ జామెట్రిక్ ప్రోగ్రెషన్. ఏ ప్లస్ ఏఆర్ ప్లస్ ఏఆర్ స్క్వేర్ ఏఆర్ క్యూబ్ ఇలా ఎలా ఉంది నాకు జామెట్రిక్ ప్రోగ్రెషన్. సో జామెట్రిక్ ప్రోగ్రెషన్లో sum to infinite terms is given by the formula a by 1 minus r. a by 1 minus r. అప్పుడు ఏమవుతుంది నాకు 8 పవర్ 1 by 1 minus r అంటే నాకు a2 by a1 cos x. కామన్ రేషియో నాకు r cos x is equal to 4 power 3. నౌ రెండు క్వశ్చన్స్ నేను సాల్వ్ చేసుకోవాలంటే నాకు సేమ్ బేస్ ఉండాలి. సో కాబట్టి 4ని 8ని ఒకే బేస్లో రాసుకోవాలంటే ఒకే ఒక అవకాశం మనకి 2లో రాసుకోవాలి. సో ఐ కెన్ రైట్ 8 యాజ్ 2 పవర్ 3 హోల్ పవర్ 1 by 1 minus cos x is equal to 4 ఎట్ రాసుకోవచ్చు నేను 2 పవర్ 2 హోల్ పవర్ 3. నౌ a పవర్ m హోల్ పవర్ n, a పవర్ m హోల్ పవర్ n is equal to a పవర్ mn. సో 2 పవర్ 3 హోల్ పవర్ 1 by cos x 1 by 1 minus cos x అంటే 2 పవర్ 3 by 1 minus cos x is equal to 2 power 6. When bases are equal, powers must be equal. So 3 by 1 minus cos x is equal to 6. So 3 by 6 is equal to 1 minus cos x. 3 1s are 3 2s are. So 1 minus cos x is equal to 1 by 2. 1 minus 1 by 2 is equal to cos x. 1 లో 1 by 2 పోతే 1 by 2. So cos x is equal to 1 by 2. Cos x is equal to cos 60. Cos theta is equal to cos alpha అంటే ఏమవుతుంది నాకు x is equal to 2n pi plus r minus alpha. That's it. లేదు జనరల్ సొల్యూషన్ కాకుండా విత్ ఇన్ సమ్ రేంజ్ మాత్రం కనుక్కోమన్నాడు. అంటే విత్ ఇన్ సమ్ -π/2 π -π/2 -π/2 π అన్నప్పుడు ఇక్కడ మనకి θ వాల్యూ ఏమవుతుంది నాకు π/3 ఆర్ -π/3. ఓకే రైట్. ఈ క్వశ్చన్ ఆన్సర్ చూడండి. If θ1 θ2 are solutions of a cos 2 theta plus b sin 2 theta is equal to c, find the value of tan θ1 plus tan θ2, tan θ1 into tan θ2 and tan of θ1 plus θ2. ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే tan θ1 plus tan θ2 అంటే సమ్, tan θ1 into tan θ2 అంటే ప్రోడక్ట్, అంటే సమ్ ఆఫ్ ది ప్రోడక్ట్స్ సమ్ ఆఫ్ ది రూట్స్ ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఇచ్చాడు. అంటే కంపల్సరీ ఇక్కడ వచ్చే ఆ ఈక్వేషన్ మనకి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రావాలి. మరి ఇక్కడ చూసినట్టయితే మనకి కంపల్సరీ ఇక్కడ కూడా మనకి క్వాడ్రాటిక్ టర్మే వస్తుందని కూడా మనకు ఐడియా లేదు. కానీ మనం కనుక్కోవాల్సిందేమో సమ్ ఆఫ్ ది రూట్స్ ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ విధంగా ఉన్నాయి. దేంట్లో ఉన్నాయి? ట్యాన్లో ఉన్నాయి. అంటే కొంచెం మనం కామన్ సెన్స్ యూజ్ చేస్తే డెఫినెట్గా ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ కూడా మనం దేంట్లోకి మార్చుకోవాలి అంటే ట్యాన్లోకి మార్చుకోవాలి. మనకు అందరికి ఐడియా ఉంది, డబుల్ యాంగిల్ ఫార్ములాస్ ఐడియా ఉన్నాయి కాబట్టి cos 2 theta can be written as 1 minus tan square theta by 1 plus tan square theta. మరి అదేవిధంగా sin 2 theta ఎట్లా రాసుకోవచ్చు నేను 2 tan theta by 1 plus tan square theta is equal to c. సో అప్పుడు ఏమవుతుంది నాకు a into 1 a minus a tan square theta plus 2b tan theta whole divided by 1 plus tan square theta is equal to c. సో ఈ మొత్తం టర్మ్ ఇక్కడ ఏమవుతుంది డివైడ్ అవతల పోతే ఏమవుతుంది నాకు మల్టిప్లై. సో minus a tan square theta plus 2b tan theta plus a is equal to c into మొత్తం అంటే c1 జర్ c into tan square c tan square theta. నా అవతల పోతే ఏమవుతుంది నాకు సో ప్లస్ ఏ tan square అవుతుంది. సో c tan square plus a tan square అంటే c plus a tan square theta. చాలా సింపుల్ అండి. ఇది అవతల పోతే మనకు ప్లస్ అవుతుంది కదా, ఆల్రెడీ c tan square ఉంది. c tan square plus a tan square, tan square కామన్ చేసుకుని c plus a. ఇది అవతల పోతే ఏమవుతుంది నాకు -2b tan theta
ఇక్కడ సి ఉంది, ఏ అవతల పోతే ఏముందో సి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. నౌ ఎలా చూడడానికి ఇది నాకు సమ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఫామ్లో ఉంది కదా. ఒకవేళ మనకి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఫామ్లో ఉంటే రూట్స్ ఏమవుతాయి నాకు x1 x2 లేదా ఆల్ఫా 1 ఆల్ఫా కమ్మ బీటా. ఇప్పుడు దేంట్లో ఉంది నాకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్? ట్యాన్లో ఉంది. ట్యాన్లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంటే ఆన్సర్ కూడా దేంట్లో వస్తాయి నాకు? ట్యాన్లో వస్తాయి కదా. అప్పుడు సమ్ ఆఫ్ ద రూట్స్ ఏమవుతుంది నాకు? tan θ 1 ప్లస్ tan θ 2 ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద రూట్స్ ఫార్ములా ఏంటి నాకు? మైనస్ బి బై ఏ. సో మైనస్ బి వాల్యూ ఎంత నాకు? మైనస్ 2b బై ఏ వాల్యూ ఎంత నాకు? సి ప్లస్ ఏ, అంటే 2b బై సి ప్లస్ ఏ. అర్థమైందా? నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా ఇంటూ బీటా అంటే tan θ 1 ఇంటూ tan θ 2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది నాకు? సి బై ఏ. సి వాల్యూ ఇక్కడ సి మైనస్ ఏ బై ఏ వాల్యూ సి ప్లస్ ఏ. నెక్స్ట్ tan ఆఫ్ θ 1 ప్లస్ θ 2, ఇది కూడా సింపుల్. tan ఆఫ్ θ 1 ప్లస్ θ 2 అంటే tan ఆఫ్ tan a ప్లస్ ఫార్ములా tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a tan b. సో ఆల్రెడీ మనం tan θ 1 ప్లస్ అంటే వచ్చేసింది మరి 2b బై సి ప్లస్ ఏ బై 1 మైనస్ సి మైనస్ ఏ బై సి ప్లస్ ఏ. సో 2b బై సి ప్లస్ ఏ బై సి ప్లస్ ఏ మైనస్ సి క్యాన్సిల్ 2a బై సి ప్లస్ ఏ. సో ఐ థింక్ b బై ఏ ఆన్సర్ వస్తున్నాను. చాలా సింపుల్, అది మీరు చేసుకునేచ్చు. బట్ ఓవరాల్గా మనం ట్యాన్లో మార్చుకోవాలని ఐడియా రావాలి అంతే. సో ఇంకా లాస్ట్ ఒక 2 క్వశ్చన్స్ మిగిలాయి. జస్ట్ హింట్ ఇస్తాను చూడండి. సైన్ సి మైనస్ కాస్ డి ఫార్ములా లేదు అంటే క్లియర్గా మనకి ఏమర్థమవుతుంది అంటే సైన్ టర్మ్స్ అనే పక్క రాసుకోవాలి, కాస్ టర్మ్స్ అనే పక్క రాసుకోవాలి. సో ఇది ఈ పక్క రాసుకుంటే ఇది అవతల వస్తుంది అనమాట. సో ఏమవుతుంది నాకు? సైన్ 2x మైనస్ సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ 2x. ఆల్రెడీ ఇక్కడ మనకు మైనస్ కాస్ ఎక్స్ ఉంది. నౌ ఐ కెన్ అప్లై సైన్ సి మైనస్ సైన్ డి. ఇక్కడ కాస్ సి మైనస్ కాస్ డి. సైన్ సి మైనస్ సైన్ డి ఫార్ములా ఏంటి నాకు? 2 కాస్ సి ప్లస్ డి బై 2 సైన్ సి మైనస్ డి బై 2 is equal to cos c minus cos d minus 2 sin c plus d by 2 sin c minus d by 2. అయితే ఆవేశంగా ఇక్కడ sin x by 2 sin x by 2 క్యాన్సిల్ కొట్టద్దండి. ఇందాక అదే చెప్పింది ఒక పాయింట్లో, ఒక రూట్ మిస్ అయిపోతాం. కాబట్టి ఏం చేయాలి? నేను ఈ మొత్తం టర్న్ని అవతల పెంచుకునేస్తాను. దానికంటే ముందు నాకు సైన్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఏమవుతుంది నాకు? మైనస్ సైన్ ఎక్స్ అవుతుంది. అంటే ఇక లోపల ఉన్న మైనస్ నాకు ముందర క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సో దట్ విల్ బికమ్ మైనస్ 2 కాస్ 3x by 2 sin x by 2. ఇదంతా అవతల పోతే ఏమన్నా ప్లస్ 2 sin 3x by 2 sin x by 2 is equal to 0. Cos sin cancel అవ్వదు. ఓకే, నౌ వీ కెన్ టేక్ sin x by 2 and 2 as కామన్. ఒక 2 sin x by 2 కామన్ తీసుకునేస్తే ఇక్కడ ఏం మిగులుతుంది నాకు? మైనస్ cos 3x by 2 మైనస్ ప్లస్ sin 3x by 2. సో అంటే ఇదన్నా 0 అవ్వాలి లేదా కంప్లీట్గా ఇదన్నా 0 అవ్వాలి. ఓకే, ఓకే. సో sin x by 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇంకోటి నాకు యాక్చువల్గా ఇక్కడ కాస్ ప్లస్ రావాలి. సో దట్స్ వాట్ ఐమ్ సీయింగ్. యా, ఇక్కడ sin c మైనస్ sin d ప్లస్ ఎక్స్ వస్తుంది కదా. సారీ, ఎందుకంటే sin c ప్లస్ d బై 2 sin c మైనస్ d బై 2 కరెక్ట్. ఇక్కడ నాకు మైనస్ వస్తుంది, ముందు రాసుకున్నాను. వెరీ గుడ్. సో అప్పుడు ఏమవుతుంది నాకు? కాస్ 3x ప్లస్ అంటే ఏదైనా ఇదన్నా 0 అవ్వాలి లేదా ఇదన్నా 0 అవ్వాలి. సో అప్పుడు ఏమవుతుంది నాకు? కాస్ 3x by 2 ప్లస్ sin 3x by 2 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది సింపుల్. నాకు sin x by 2 ఎప్పుడు 0 అవుతుంది నాకు? sin 0 కదా. అంటే x by 2 ఈజ్ ఈక్వల్ టు n పై మైనస్ 1 హోల్ పవర్ అని రాదు, ఎందుకంటే పక్కన 0 ఉన్నప్పుడు ఆల్ఫా 0 అయితే ఆ మైనస్ 1 కూడా ఏమవుతుంది నాకు? 0 అయిపోద్ది. సో x by 2 ఈజ్ ఈక్వల్ టు n పై, x ఈజ్ ఈక్వల్ టు 2n పై. ఇది చూసినట్టయితే ఇది అవతల పోతే ఏమవుతుంది నాకు? కాస్ 3x by 2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ sin 3x by 2. సో కిందకు వస్తే ఏమవుతుంది నాకు? కాట్ 3x by 2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1. అంటే tan 3x by 2 ఈజ్ ఈక్వల్ టు రెసిప్రోకల్ ఆఫ్ మైనస్ 1 ఇస్ మైనస్ 1.
సో tan 3x/2 ఈజ్ ఈక్వల్ టు tan 45 -1 కాబట్టి tan 180 - 45. Now tan x is equal to tan alpha, answer is x. Theta is equal to n pi plus alpha. So x is equal to n pi plus pi minus pi by 4 whole into 2/3. దీన్ని సాల్వ్ చేసుకుంటే వస్తుంది మీకు ఆన్సర్, రైట్. బట్ ప్రాసెస్ గుర్తుపెట్టుకోండి, ఈజీ, రైట్. సో ఇదొక ప్రాబ్లం మిగిలిపోయింది, ఇది ఒకటి చెప్పేస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్రోడక్ట్ ఉంది కాబట్టి దీనికి డబల్ యాంగిల్ ఫార్ములా, దీనికి ట్రిపుల్ యాంగిల్ ఫార్ములా వేసుకుని చాలా పెద్ద అయిపోతుంది. ఎందుకంటే cos 3θ అంటే 4 cos cube θ అయిపోద్ది. మళ్ళీ ఇది cos స్క్వేర్ అవుతుంది, అంటే cos 4 5, ఇంకోటి cos 4 6 అయిపోద్ది, కష్టం. సో కాబట్టి దీనికి 2 cos A cos B ఫార్ములా గుర్తుపెట్టుకోండి, అది అప్లై చేసుకోవాల్సి వస్తుంది అనమాట. 2 cos A cos B. 2 cos A cos B దేనికి ఫార్ములా మనకి cos of A plus B ప్లస్ cos of A minus B. సో ఓవరాల్గా నేను రాసుకోవచ్చు, నేను 4 cos θ cos 2θ cos 3θ ఈజ్ ఈక్వల్ టు 1. అంటే సో ఒక 2 పక్కన రాసుకుంటే ఇది ఎట్లా రాసుకోవచ్చు, నేను 2 cos θ cos 2θ ఇంటూ cos 3θ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, అయితే మనం కొంచెం ఆలోచించినట్లయితే ఇక్కడ 2 cos A cos B ఎట్లా రాసుకోవచ్చు, నేను cos of A plus B plus cos of A minus B, అంటే cos of A plus B ప్లస్ cos of A minus B, అంటే θ మైనస్ 2θ ఏమవుతుంది, నాకు θనే అవుతుంది అనమాట, మైనస్ θ అవుతుంది, బట్ కాస్లో మైనస్ అయినా +2 ఇంటూ cos 3θ ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ ఇలా చేయడం కంటే కూడా బెస్ట్ మెథడ్ మనకి ఏంటంటే, కొంచెం గమనిస్తే ఎలా రాసుకోవచ్చు అంటే, ఇప్పుడు 3θకి మనకు ఫార్ములా లేదు కాబట్టి నేనేం చేస్తాను, ఇక్కడ ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ తీసుకుంటా. అంటే ఇలా స్టార్టింగ్లో చెప్పొచ్చు, బట్ ఇలా మీరు చేస్తే మీకు ఒక మిస్టేక్ వస్తుంది తెలియాలి కాబట్టి చెప్తున్నాను అనమాట. సో cos θ cos 3θ తీసుకుంటాను నేను, ఇంటూ cos 2θ తీసుకుంటాను. ఓకే, సో 2 cos A cos B, 2 cos A cos B ఫార్ములా ఏంటి, నాకు cos of A plus B ప్లస్ cos of A minus B ఇంటూ cos 2θ మిగిలింది. చాలా సింపుల్ అండి. నేను ఏం చేసిన అంటే, సో ఫస్ట్ అండ్ లాస్ట్ టైం చూసుకోండి, ఆన్సర్ ఈజీగా అవుతుంది కాబట్టి అంతే. సో 2 cos A cos B ఇక్కడ cos 2θ అవుతుంది అన్నమాట. 2 cos A cos B అంటే cos of A plus B ప్లస్ cos of A minus B. సో ఇప్పుడు మళ్ళీ మల్టిప్లై చేస్తాను. సో 2 cos 4θ cos 2θ ప్లస్ 2 cos 2θ 2θ ఏమవుతుంది, నాకు 2 cos స్క్వేర్ 2θ ఈజ్ ఈక్వల్ టు 1. సో 2 cos 4θ cos 2θ, మనకి ఫార్ములా డబుల్ యాంగిల్ ఫార్ములా ఉంది కదా, 2 cos స్క్వేర్ θ మైనస్ 1 అంటే ఏంటి ఆన్సరు, cos 2θ. 2 cos స్క్వేర్ 2θ మైనస్ 1 వస్తే నాకు ఏమవుతుంది, నాకు ఆన్సర్ cos 4θ. సో కాబట్టి ఈ 1 అవతల పోతే ఏమవుతుంది, నాకు 2 cos స్క్వేర్ 2θ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అండ్ ఐ కెన్ రైట్ దిస్ యాజ్ cos 4θ. ఇక్కడ ఆల్రెడీ నాకు ఏముంది, నాకు 2 cos 4θ cos 2θ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఒక cos 4θ కామన్ తీసుకునేస్తే ఐ విల్ బి లెఫ్ట్ విత్ 2 cos 2θ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఏదర్ cos 4θ అన్న 0 అవ్వాలి, లేదా 2 cos 2θ ప్లస్ 1 అన్న 0 అవ్వాలి. సో cos 4θ 0 ఎప్పుడు అవుతుంది, నాకు cos 0 ఎప్పుడు అవుతుంది, నాకు cos 90. సో cos θ ఈజ్ ఈక్వల్ టు cos ఆల్ఫా, θ ఈజ్ ఈక్వల్ టు 2n పై ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా. సో θ ఈజ్ ఈక్వల్ టు 2/4 π/2 అవుతుంది నాకు, ప్లస్ ఆర్ మైనస్ π/8. ఇక్కడ చూసినట్టయితే 2 cos θ ప్లస్ 1 అవుతుంది, పోతే -1 అవుతుంది నాకు, cos 2θ ఈజ్ ఈక్వల్ టు -1/2 cos 2θ, కాస్లో 1/2 cos 60 అవుతుంది, -1/2 కాబట్టి cos 180 - 60 అంటే 2π/3. 2θ ఈజ్ ఈక్వల్ టు 2n పై ప్లస్ ఆర్ మైనస్ 2π/3 అంటే θ ఈజ్ ఈక్వల్ టు n పై ప్లస్ ఆర్ మైనస్ π/3. దట్స్ ఇట్. అండ్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ మనకి ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ నుంచి. సో ఇది ఇంపార్టెంట్, ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఈ మోడల్ గ్యారంటీ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ ఇది ఇంపార్టెంట్.
1 2 3 4 5 6 7 8 9 10 11 యా ఎగ్జాక్ట్గా 11 క్వశ్చన్స్ ఉన్నాయి. పేపర్ ఎంత వరస్ట్గా ఇచ్చినా ఈ 11 క్వశ్చన్స్ లోపలే ఇస్తాడు. ఓకే, లేదు పేపర్ ఇంకా యాజ్ యూజువల్ ఎక్స్పెక్టెడ్ ఇవ్వాలంటే మనకి తెలిసిందే కదా, ఈ డివైడింగ్ విత్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మోడల్ చాలా ఇంపార్టెంట్. తర్వాత ఈ కాట్ స్క్వేర్ మోడల్ చాలా ఇంపార్టెంట్. ఇవి చాలా ఇంపార్టెంట్. మిగతా ఇంపార్టెంట్ కాదు, బట్ పేపర్ ఎలా ఇచ్చినా రాయాలంటే మాత్రం ఈ 11 క్వశ్చన్స్ మాత్రం నేర్చుకోవాలి. ఈ ఎంటైర్ చాప్టర్ అంతా అవసరం లేదు, ఈ 11 క్వశ్చన్స్ నేర్చుకోండి. గ్యారంటీ మీకు ఒక 4 మార్క్స్ అయితే కంపల్సరీ మీ పాకెట్లో అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ అండ్ హ్యాపీ న్యూ ఇయర్.